ఇది మిన్నీ వ్లాగ్ 2. నిన్న ఈవినింగ్ వచ్చేసి నేనైతే టిఫిన్ సెంటర్లో స్నాక్స్ ఏమీ వేయలేదు, ఎందుకంటే నేను గురు పౌర్ణమి కాబట్టి సెలవు తీసుకున్నాను. నేను కూడా ఇంకా మా వారికి టీ పెట్టి ఇచ్చేసి నేను కూడా టీ తాగాను. తర్వాత బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఫోల్డ్ చేయాల్సినవి, అవన్నీ ఫోల్డ్ చేసి కొంచెం కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఫ్రైడే కదా పూజ చేసుకుందామని చెప్పేసి. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, ఫ్రైడే రోజు మార్నింగ్ ఏమైందంటే పొయ్యి మీద పాలు పెట్టేసానండి టిఫిన్ సెంటర్లోకి టీ పెట్టాలని చెప్పేసి. అవేమైనాయి అంటే పొంగిపోయినాయి అండి. నేను అట్లా వెళ్ళానో లేదో అలా పొంగిపోయి ఇంతలోకి మా బావ వచ్చి అక్కడ నిలబడ్డాడనమాట. నాకు తెలియదు వచ్చిన సంగతి. పాలు పొంగిపోయాయి కదా అని చెప్పేసి అన్నాడు. ఏమంటాడో ఇలా నా కోటింగ్ తప్పదు అనుకున్నా, కానీ అన్నాడు పాలు పొంగబెట్టడమే కదా రోజు అన్న. రోజు కాదండి, ఇవాళ శుక్రవారం కదా, పాలు పొంగిపోతే మంచిదేలే, లక్ష్మీదేవి వస్తుంది అని చెప్పాను. ఒకరోజు పొంగిపోతే ఏమో అనుకోవచ్చు, నువ్వు రోజు పొంగబెడతానే ఉంటావు కదా, ఆ లక్ష్మీదేవి ఏది అని అడిగిందండి. నాకైతే నవ్వొచ్చేసింది అనమాట. మీ ఇంట్లో కూడా ఇంతేనా, ఎంతసేపు అక్కడ ఉన్నా కానీ పాలు పొంగవు, అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి పాలు బుడిక్కని పొంగిపోతాయి. ఇదిగోండి, ఇంకెక్కడైతే కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.